హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా పన్నీర్ని తీసుకోవాలి. పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్ ఆఫ్ వేసుకోవాలి. మనకి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఒక 10 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్తంత కొత్తిమీర, కాస్తంత పుదీనా కడిగి వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ టమాటో వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలని ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కాస్తంత సాజీరా, ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి, ఒక 3 బిర్యానీ ఆకు, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ ఆఫ్ పెరుగుని చిలికి పెట్టుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ మీద మనం మిక్సీలో వేసుకుంది, సో ఇది ఇందులో వేసేసేయాలి. ఇది ఆయిల్లో ఒక 5 minutes మగ్గనివ్వాలి. కస్తూరి మేతి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా అవుతే కూడా చేదు అవుతుంది కర్రీ, సో సరిపడేంత వేసుకోవాలి కస్తూరి మేతి. హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ గ్రేవీని ఒక 5 minutes మరగబెట్టుకోవాలి. ఇందులో కాస్త కొత్తిమీర, కాస్తంత పుదీనా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలని నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎలా చేయాలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది బగారా రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.